శాంతి. ఈరోజుటి మురళిలో బాబా తను ఎవరిని జ్ఞాపకం చేస్తారు, ఎందుకు అనేది కూడా చెప్పారు. ఎవరైతే తనని చాలా ప్రేమగా జ్ఞాపకం చేస్తారో, తన శ్రీమతం పైన పూర్తిగా నడుచుకుంటారో అటువంటి పిల్లలు ఆటోమేటిక్గా నన్ను ఆకర్షిస్తారు. ఆయస్కాంతం వలె నా ప్రేమను లాగుతూ ఉంటారు అన్నారు. అందుకే బాబా కూడా వారిని బాగా జ్ఞాపకం చేస్తారు. ఇందులో బాబా యొక్క స్వార్థం ఏమీ లేదు. మీరు నన్ను జ్ఞాపకం చేస్తే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేస్తాను అని అలా బాబా అలా కండిషన్ పెట్టట్లేదు. తండ్రి కదా, పిల్లలందరి పట్ల చాలా ప్రేమ స్వతహాగా ఉంటుంది. కానీ మన కళ్యాణార్థం మనం బాబాని జ్ఞాపకం చేస్తే మన జన్మజన్మల వికర్మల వినాశనం అవుతాయి. మనం బాబాతో మనస్సును జోడిస్తే ఆత్మ పైన ఉన్న మురికి వదులుతుంది, ఆత్మ పవిత్రంగా అవుతుంది, ఆత్మకి ఉన్నతి జరుగుతుంది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బాబా నన్ను జ్ఞాపకం చేయండి అని చెప్తా. అంతే తప్ప బాబా తనకేదో గొప్పగా పేరు వస్తుందని, లేదా తనేదో అందరికన్నా గొప్ప కాబట్టి నన్నే జ్ఞాపకం చేయండి అని అలా ఎలాంటి స్వార్థంతో బాబా చెప్పట్లేదు. అలా చెప్పే బాబా అయితే మరి నన్ను పూజించండి, నా యొక్క ఫోటో పెట్టుకోండి, నన్నే ఆరాధిస్తూ ఉండండి, నాకే అన్ని రకాల మహిమలు చేయండి ఇలా చెప్పేవారు కదా. కానీ బాబా అలా ఏం చెప్పట్లేదు. పిల్లలు మీరు కేవలం నా స్మృతిలో ఉండండి అంటున్నారు. ఇంకేమీ నేను శ్రమనివ్వట్లేదు, మీరు కేవలం నా స్మృతిలో ఉండండి, మీ ఆత్మ ఉన్నతి కోసం మీరు రోజు చార్ట్ పెట్టుకోండి అన్నారు. షో చేయడానికి కాదు, ఉన్నతి కోసం పెట్టుకోండి. ఇలా బాబా చాలా ప్రేమతో తన యొక్క అమూల్యమైన శిక్షణలని ఈరోజు ఇచ్చారు. ఇది 12 ఏప్రిల్ మురళి. मीठे बच्चे, बाप का प्यार तो सभी बच्चों से है, लेकिन जो बाप की राय को फौरन मान लेते हैं उनकी कशिश होती है. गुणवान बच्चे प्यार खींचते हैं. మధురమైన పిల్లలు, తండ్రి ప్రేమ పిల్లలందరితో ఉంది. కానీ ఎవరైతే తండ్రి సలహా అనుసారంగా నడుచుకుంటారో వారి ఆకర్షణ కలుగుతుంది. గుణవంతులైన పిల్లలు ప్రేమను ఆకర్షిస్తూ ఉంటారు. మధురమైన పిల్లలు, తండ్రి ప్రేమ అయితే పిల్లలందరితోనూ ఉంది. కానీ ఎవరైతే తండ్రి సలహా అనుసారంగా, శ్రీమతం అనుసారంగా నడుచుకుంటారో అటువంటి వారు చాలా ఆకర్షిస్తారు. బాబాకు కూడా ఆకర్షణ కలుగుతుంది తన శ్రీమతం పైన నడిచే పిల్లలని చూసినప్పుడు. అలా గుణవంతులైన పిల్లలు తండ్రి ప్రేమను ఆకర్షిస్తారు. ప్రశ్న, బాప్ని కౌన్సా కాంట్రాక్ట్ ఉఠాయా హై? బాబా ఎలాంటి కాంట్రాక్టుని తీసుకున్నారు? జవాబు, सभी को गुलगुल बनाकर वापस ले जाने का कॉन्ट्रैक्ट एक बाप का है. అందరినీ పూల వలె తయారు చేసి తిరిగి ఇంటికి తీసుకెళ్లేటువంటి కాంట్రాక్ట్ ఒక్క బాబాది. బాబా వంటి కాంట్రాక్టర్ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. వారే సర్వుల సద్గతి చేయటానికి వస్తారు. బాబా సర్వీస్ లేకుండా ఉండలేరు. మరి పిల్లలను కూడా బాబా సేవకు ప్రమాణమును ఇవ్వాలి అని చెప్తున్నారు. విననట్లుగా ఉండకూడదు. బాబా చెప్పింది విని అర్థమైన సేవ చేయాలి అని తెలిసి కూడా, తన బాధ్యత అర్థమై కూడా ఏమీ పట్టనట్లుగా, ఏమీ అర్థం కానట్లుగా ఉండకూడదు అంటున్నారు. బాబా అయితే ఎంత శ్రమ చేస్తున్నారు. పిల్లలని ముళ్ళ నుండి పుష్పాలుగా, మొత్తం పూల తోటని తయారు చేయాలి అనేటువంటి కాంట్రాక్ట్ బాబా తీసుకున్నారు. బాబా అందరినీ తన తోడుగా ఇంటికి తీసుకెళ్తున్నారు. మరి ఇటువంటి కాంట్రాక్టర్ ఇంకెవరు ఉండరు. ఇక్కడ ఏదైనా కాంట్రాక్ట్ తీసుకుంటే దానిలో తనకు ఎంత లాభము అని ఆలోచిస్తారు. మరి మనందరినీ పూలలాగా చేసి తీసుకెళ్తే బాబాకేమీ లాభం లేదు. బాబాకేమీ ప్రత్యేకంగా గొప్పగా ఇంకేమీ జరగదు.
కానీ మన ఉన్నతి కోసం మన పట్ల ప్రేమతో బాబా ఈ కాంట్రాక్ట్ తీసుకున్నారు. అందరి సద్గతి చేస్తారు. బాబా అయితే సేవ లేకుండా ఉండలేరు. మరి పిల్లలు కూడా అలాగే తండ్రిని ఫాలో అయ్యి సేవకు ప్రూఫ్ ఇవ్వాలి. బాబా చెప్పినట్లుగా సేవ చేసి చూపించాలి. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. ఇక్కడ ఒక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇంకే మనుషులు ఎవరికి అర్థం చేయించరిరా. స్వయాన్ని ఆత్మగా భావించండి. 5000 సంవత్సరాల పూర్వము తండ్రి ఎలా చెప్పారో అలాగే ఇప్పుడు వచ్చి నేర్పిస్తున్నారు. ఇలా ఇంకే మనుష్య మాతృలు కూడా అనలేరు. ఇవి పిల్లలైన మీరే తెలుసుకుంటున్నారు. ఇంకెవరికి ఇది సంగమ యుగం, పురుషోత్తమ సంగమ యుగం అనే విషయమే తెలియదు. పిల్లలైన మీకు ఇది గుర్తుండాలి. మేము పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాం. ఇలా గుర్తుండటం కూడా మన్మనాభవయే. బాబా అంటారు, నన్ను జ్ఞాపకం చేయండి, ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్ళాలి. 84 జన్మలు ఇప్పుడు పూర్తయ్యాయి. ఇప్పుడు సతో ప్రధానంగా తిరిగి ఇంటికి వెళ్ళాలి. కొందరైతే అసలు ఏమాత్రం ఈ విషయాలను గుర్తుంచుకోవట్లేదు. బాబా ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని మంచి రీతిగా తెలుసుకుంటారు. బాబాకు తెలుస్తుంది. అందులోనూ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి వారు మరియు బయట ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారు అనేది బాబా తప్పకుండా తెలుసుకుంటారు. బాబాకు తెలుసు. ఇక్కడ కూర్చున్నారు, బాబాను చూస్తూ ఉన్నారు. కానీ మధురాతి మధురమైన సర్వీసెబుల్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ వైపే బాబా దృష్టి వెళ్తుంది. ఎదురుగా కూర్చున్నారు అని వాళ్ళనే చూస్తున్నారు అని అనుకుంటే పొరపాటు. బాబాకు సర్వీసేబుల్ పిల్లల స్మృతి కలుగుతుంది. చూస్తూ ఉంటారు బాబా వారిని, వీళ్ళు ఎలాంటి పుష్పాలు అని, వీరిలో ఏమేం గుణాలు ఉన్నాయి అని. కొందరు ఎలా ఉన్నారంటే అసలు ఏ గుణము లేదు వారిలో. ఇటువంటి వారిని బాబా చూసి ఏం చేస్తారు? బాబానైతే అయస్కాంతం లాగా కొందరు పిల్లలు ఆకర్షిస్తూ ఉంటారు. బాప్తో చుంబక్ ప్యూర్ ఆత్మ హే తో జరూర్ కషిష్ కరేంగే. మరి బాబా కూడా ఒక అయస్కాంతం కదా. బాబా చాలా మంచి ప్రేమ యొక్క మ్యాగ్నెట్, తప్పకుండా ఆకర్షిస్తారు. परंतु बाबा अंदर में जानते हैं, बाबा अपना सारा पोतामेल बताते हैं तो बच्चे भी बताए. కానీ బాబాకి లోపల తెలుసు. మరి తండ్రి తన పోతామేలంతా తెలియజేస్తున్నప్పుడు పిల్లలు కూడా తెలియజేయాలి కదా. తండ్రి ఇంత ఆనెస్ట్గా ఓపెన్గా మనకి మొత్తం అన్నీ తెలియజెప్తూ ఉన్నప్పుడు మనం వారితో ఎలా ఉండాలి? మనం ఇంకెంత బాగా బాబాకి లెక్కలు తెలియచేయాలి. బాబా అంటారు, నేను మిమ్మల్ని విశ్వానికి యజమానిగా చేసేందుకే వచ్చాను. ఇంకెవరు ఎలా పురుషార్థం చేస్తే దానిని బట్టి అక్కడ హోదా పదవి లభిస్తుంది. పురుషార్థం ఎవరైతే చేస్తారో తప్పకుండా వారిది కనబడుతుంది. బాబా రాస్తారు, పిల్లలు ఎంతమంది అయితే క్లాస్కి వస్తున్నారో వాళ్ళందరి ఆక్యుపేషన్ రాసి నాకు పంపించండి. కొందరు పిల్లలు చుస్తుగా తెలివైన వారిగా ఉన్న బ్రాహ్మణీలు బాబాకి మొత్తం అంతా రాసి పంపిస్తారు. ఎవరెవరు ఏం వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు అన్నీ బాబాకు సమాచారం తెలియజేస్తారు. ఎందుకంటే శివబాబా కూడా మొత్తం అంతా తెలియజేస్తున్నారు కదా. సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. బాబాకు అందరి స్థితి తెలుసు. రకరకాల వెరైటీ పుష్పాలుగా ఉన్నారు. ఒక్కొక్క పుష్పాన్ని చూపిస్తూ బాబా పిల్లలతో చెప్తున్నారు, ఇది చూడండి ఎంత రాయల్ పుష్పము. ఇప్పుడు ఇటువంటి సుగంధము మీరు కూడా వ్యాపింప చేయాలి. ఎప్పుడైతే మొత్తం పుష్పం వికసిస్తుందో అప్పుడు ఫస్ట్ క్లాస్ శోభనీయంగా ఉంటుంది అంటున్నారు. కొన్ని మొగ్గలుగా, కొన్ని సగం వికసించినవి అన్ని బాబా తీసుకొచ్చి పిల్లలకు చూపిస్తూ చెప్తున్నారు, చూడండి ఈ పుష్పం ఎంత రాయల్గా ఎంత బాగుంది. ఇది ఇంకా ఫుల్ బ్లాసమ్, ఫుల్ వికసించినప్పుడు చాలా సుగంధాన్ని వ్యాపిస్తుంది అని చెప్తున్నారు. మరి మీరు కూడా అలా
చాలా అందంగా శోభనీయంగా బాబాను ప్రత్యక్షం చెయ్యాలి, జ్ఞానం యొక్క సుగంధం వెయ్యాలి అంటున్నారు. మీరు కూడా ఇప్పుడు ఈ లక్ష్మీనారాయణుల యోగ్యంగా అవుతున్నారు. బాబా చూస్తూ ఉంటారు. అలాగని అందరికీ సర్చ్ లైట్ ఇవ్వడం జరుగుతుందా అంటే, బాబా నారు ఎవరెంత పురుషార్థం చేస్తారో, యోగం చేస్తారో అంత నా నుండి సర్చ్ లైట్ని తీసుకుంటారు. అంతగా బాబాను ఆకర్షిస్తారు. ఏ గుణాలు లేనటువంటి వారు ఏం ఆకర్షించగలుగుతారు? ఊరికే సత్యుగానికి వచ్చి పైసకు కూడా కొరవగానటువంటి పదవిని తీసుకుంటారు. బాబా అయితే ప్రతి ఒక్క పిల్లల గుణాలను చూస్తారు, అలాగే ప్రేమను ఇస్తారు. బాబా అయితే పిల్లలని స్మరించుకుంటూ పిల్లల ప్రేమలో బాబా కళ్ళల్లో నీరు వచ్చేస్తుందంట. ఎంత సర్వీస్ చేస్తున్నారు ఈ పిల్లలు, ఎంత ప్రియంగా బాబా పట్ల ఎంత ప్రేమతో ఎంత సర్వీసబుల్గా ఉన్నారు అని బాబా కూడా అనుకుంటారు. వీళ్ళకి ఇంకా సేవ తప్ప విశ్రాంతి ఉండట్లేదు, సేవలోనే విశ్రాంతిని అనుభవం చేస్తూ ఉన్నారు అని బాబా కూడా అనుకుంటారు. కొందరికైతే సేవ చేయడం తెలియదు, యోగంలోనే కూర్చోరు, జ్ఞానం ధారణయే లేదు. బాబా అనుకుంటారు వీళ్ళు ఏం పదవి పొందుతారు, ఎవ్వరూ దాగి ఉండరు. బాగా సేవ చేసినటువంటి వాళ్ళు కూడా ప్రత్యక్షమవుతారు, ఏమి చెయ్యని వారు కూడా ప్రత్యక్షమవుతారు. ఎవరైతే చురుకైన మంచి బుద్ధివంతులు ఉంటారో, సెంటర్స్ సంభాలిస్తారో వారు ఒక్కొక్కరిది పోతా మేల్ని బాబాకు పంపిస్తారు. అలా పంపిస్తేనే కదా బాబాకు అర్థమయ్యేది ఎవరెంత పురుషార్థిగా ఉన్నారు అని. మరి బాబా అయితే జ్ఞాన సాగరుడు, పిల్లలందరికీ జ్ఞానం ఇస్తూ ఉన్నారు. कोई कितना ज्ञान उठाते हैं, गुणवान बनाते हैं, वह झट मालूम पड़ जाता है. ఎవరెంత జ్ఞానం వినిపిస్తున్నారో, గుణవంతులుగా తయారు చేస్తున్నారో ఇవి బాబాకు వెంటనే తెలిసిపోతాయి. బాబా ప్రేమ అయితే అందరితో ఉంది. ఈ విషయంలో ఒక పాట కూడా తయారైంది. నీ ముళ్ళతో కూడా ప్రేమ, నీ పుష్పాలతో కూడా మాకు ప్రేమ అని ఆ పాటలో ఉంటుంది. తేరే ఫూలోన్ సే బీ ప్యార్, తేరే కాంటోన్ సే బీ ప్యార్ అని. నంబర్ వారీగా అయితే అందరూ ఉన్నారు. మరి బాబాతో మనందరికీ ఎంత ప్రేమ ఉండాలి. బాబా ఏది చెబితే అది వెంటనే చేసి చూపించాలి. అప్పుడే బాబా అనుకుంటారు ఈ పిల్లలకు నేనంటే చాలా ప్రేమ అని, ఎంత ఆకర్షిస్తున్నారు అని. బాబా ఆకర్షణ ఎలాంటిది అంటే ఇంకా ఒక్కసారిగా బాబాను అలా పట్టేసుకుంటారు పిల్లలు. కానీ ఎప్పటి వరకు తుప్పు వదిలిపోదో అప్పటి వరకు ఆయస్కాంతం వైపు ఆకర్షింపబడలేరు అంటున్నారు బాబా. అందుకే ఒక్కొక్కరిని చూస్తూ ఉంటారు, ఇంకా ఎంత తుప్పు ఉంది, దీన్ని అంతా వదిలించుకోవాలి పిల్లలు అని అనుకుంటారు. బాబాకు సర్వీసబుల్ పిల్లలు కావాలి. బాబా అయితే సర్వీస్ కోసమే వస్తారు కదా, పతితులను పావనంగా చేయటానికి. మరి మీకు ఈ విషయం తెలుసు, ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా కొద్ది మంది ఉన్నారు. ఎప్పటి వరకు మీలో యోగం ఉండదో అప్పటి వరకు బాబాను ఆకర్షించలేరు. శ్రమ అయితే చాలా కొద్ది మందే చేస్తూ ఉన్నారు. ఏదో ఒక విషయంలో వేలాడుతూ ఉన్నారు. దేన్నో ఒకదాన్ని పట్టుకొని దాంట్లోనే సమయం వృధా చేసుకుంటున్నారు. ఇది అలాంటి సత్సంగం కాదు, ఏది చెప్తే అది విని సత్యం సత్యం అని తల ఊపటానికి. సర్వశాస్త్రమై శిరోమణి గీతామాత భగవద్గీత అని అన్నారు. గీతలోనే రాజయోగం గురించి ఉంది. విశ్వానికి యజమానిగా అయితే బాబానే ఉన్నారు. కానీ పిల్లలతో బాబా ఏం చెప్తారు అంటే, పిల్లలు నేను మిమ్మల్ని విశ్వాధిపతిగా తయారు చేస్తూ ఉన్నాను. బచ్చోं को कहता रहता हूँ गीता से ही प्रभाव निकलेगा. బాబా పిల్లలతో చెప్తూ ఉంటారు, పిల్లలు భగవద్గీతతోనే మీ ప్రభావం అంతా కూడా తెలుస్తుంది. కానీ పిల్లల్లో అంత శక్తి లేదు. యోగ బలం యొక్క పదును బాగా కావాలి. దాంట్లో ఇంకా బలహీనంగా కనబడుతూ ఉన్నారు. జ్ఞానం చెప్పడం వచ్చింది కానీ యోగంలో చాలా వీక్గా ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు ఇంకా కొద్దిగా సమయం ఉంది అంటారు కదా, మీరు నన్ను జ్ఞాపకం చేస్తే నేను కూడా మిమ్మల్ని తిరిగి జ్ఞాపకం చేస్తాను, మీరు ప్రేమ చేస్తే నేను ప్రేమిస్తాను అంటారు.
ఇది ఆత్మిక ప్రేమ. ఒక్క బాబా స్మృతిలోనే ఉండటం. ఈ స్మృతితోనే వికర్మలన్నీ వినాశనం అవుతాయి. కొందరు అస్సలు బాబాని జ్ఞాపకం చేయట్లేదు. బాబా అర్థం చేయిస్తారు, ఇదేం భక్తి కాదు, ఇక్కడ భక్తి విషయం ఏమీ లేదు, ఇది బాబా రథము. వీరి ద్వారా శివబాబా చదివిస్తున్నారు. శివబాబా నహీ कहते कि मेरे पाँव धोकर पियो. శివబాబా ఎప్పుడు కూడా నా పాదాలను కడిగి చరణామృతమని తాగండి అని చెప్పరు. బాబా అయితే తన పాదాలను అసలు తాకనివ్వరు. ఇది చదువు. తాకి అలా దండం పెట్టుకుంటే ఏమొస్తుంది? బాబా అయితే ఉన్నది అందరి సద్గతి దాత, సద్గతినిచ్చేటువంటి వారు. కోట్లల్లో కొందరి ఈ విషయాలని అర్థం చేసుకోగలుగుతారు. ఎవరైతే కల్ప క్రితం పిల్లలు ఉన్నారో వారే అర్థం చేసుకుంటారు. భోలానాథుడైన బాబా వచ్చి బోలి మాతలకు జ్ఞానంనిచ్చి వారిని పైకెత్తుతున్నారు. బాబా పూర్తిగా పైకి తీసుకొస్తున్నారు, ముక్తి మరియు జీవన ముక్తిలోకి. బాబా కేవలం ఏమంటారంటే, దీనికోసం మీరు వికారాలను వదిలిపెట్టండి. కానీ ఈ వికారాల విషయంలోనే గొడవలు జరుగుతూ ఉంటాయి. బాబా అర్థం చేయిస్తారు, స్వయంలో చూసుకోండి, నాలో ఇంకా ఏమేం అవగుణాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా రోజు తమ పోతామేలు చూసుకొని లాభం జరిగిందా నష్టపోయానా అని చెక్ చేసుకుంటారు కదా. మీరు కూడా పోతామేలు పెట్టుకోండి, లెక్కాచారముల ఖాతా చిట్టాను తెరిచి చూసుకోండి. ఎంత సమయం అతి ప్రియమైన బాబాని జ్ఞాపకం చేశాను, నన్ను విశ్వాధిపతిగా తయారు చేసే తండ్రిని ఎంత జ్ఞాపకం చేస్తున్నాను చూసుకోవాలి. తక్కువగా జ్ఞాపకం చేశారు అంటే మీకే సిగ్గనిపిస్తుంది. ఇదేంటి, ఇంత ప్రేమనిచ్చేటువంటి తండ్రిని నేను ఎలా మరచిపోగలుగుతున్నాను? మన బాబా అందరికంటే వండర్ఫుల్గా ఉన్నారు. స్వర్గం కూడా మొత్తం సృష్టిలో అన్నింటికంటే వండర్ఫుల్ వస్తువు. వారైతే స్వర్గాన్ని లక్షల సంవత్సరాలని చెప్పేశారు, మీరేమో మొత్తం సృష్టి 5000 సంవత్సరాలు అంటారు. దానికి దీనికి రాత్రికి పగలుకున్న తేడా ఉంది. ఎవరైతే చాలా పురాతనమైన భక్తులు ఉంటారో వారిపైన బాబా బలిహారం అవుతారు. అతి భక్తి చేశారు కదా మరి. బాబా ఈ జన్మలో కూడా గీతను తీసుకొని చదివేవారు. నారాయణుని యొక్క చిత్రాన్ని పెట్టుకొని పూజించేవారు. ఎటు చూసినా నారాయణుడే కనిపించాలి అని తన ఇష్టదైవం యొక్క రూపంని బాగా చూసుకుంటూ ఉండేవారు. ఒకసారి ఆర్టిస్ట్ లక్ష్మీనారాయణులు ఇద్దరు ఉన్నటువంటి చిత్రాన్ని తీసుకొచ్చారు. అందులో శేషపాన్పు పైన విష్ణుమూర్తి పవలిస్తూ ఉన్నట్టుగా, లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతున్నట్టుగా ఉంది. వెంటనే ఆర్టిస్టుతో చెప్పాడు, లక్ష్మీదేవిని ఈ దాసీ స్థితి నుండి ముక్తులుగా చేయండి. లక్ష్మీదేవి నారాయణుడితో సమానమైనటువంటి స్థితిలో కూర్చున్నట్టు చూపించండి, అంతే తప్ప ఇలా పాదాలు ఒత్తుతున్నట్టుగా బాగోలేదు అని లక్ష్మీదేవిని దాస్యత్వం నుండి ముక్తులుగా చేశారు. ఎంత సంతోషం కలిగింది అంటున్నారు. అలా చేయటం వలన ఎలా అయితే మనం ఈ శరీరం వదిలి సత్యుగంలో ఇంకొక శరీరం తీసుకుంటాం, బాబాకు కూడా సంతోషం కలుగుతుంది, నేను వెళ్ళి ప్రిన్స్గా తెల్లగా అవుతాను అని. పురుషార్థం కూడా చేయిస్తూ ఉంటారు. ఉచితంగా ఎలా తయారవుతారు? దానికోసం పురుషార్థం ఏమీ చేయకుండా, ప్రయత్నం ఏమీ చేయకుండా ఊరికే పదవి అయితే దొరకదు కదా. మీరు కూడా మంచి రీతిగా తండ్రిని జ్ఞాపకం చెయ్యాలి, అప్పుడే స్వర్గ వారసత్వాన్ని పొందుతారు. కొందరు ఏమీ చదువుకోరు, దైవీ గుణాల ధారణ కూడా చెయ్యరు, ఇక చార్ట్ అయితే అసలే పెట్టుకోరు. చార్ట్ ఎల్లప్పుడూ కూడా అంటే లెక్కాచారంలో పోతామేల్ని ఎల్లప్పుడూ స్వ ఉన్నతి కోసం పెట్టుకోవాలి. ఎవరైతే ఉన్నత పదవిని పొందాలి అనుకుంటారో వారు తప్పకుండా రోజు చెకింగ్ చేసుకుంటారు. కొందరు మాత్రం కేవలం షో చేయడానికి, నేను రోజు చార్ట్ రాస్తున్నాను అన్నట్టుగా ఇతరులకు తెలియడానికి, చూపించుకోవడానికి చేస్తారు. అటువంటి వారు 15-20 రోజుల తర్వాత రాయడం కూడా మానేస్తారు. ఇక్కడైతే పరీక్షలు ఎన్నో ఉన్నాయి, అన్నీ గుప్తమైనవి. ప్రతి ఒక్కరి క్వాలిఫికేషన్ బాబాకు తెలుసు. బాబా చెప్పినట్లుగా వెంటనే మీరు పాటిస్తే ఆజ్ఞాకారిగా, ఆజ్ఞను శిరస వహించిన వారిగా అవుతారు.
బాబా చెప్తారు, ఇప్పుడు పిల్లలు అలాంటి కార్యం చెయ్యాలి. చాలా సేవ ఉంది. ఇంకా ఎంత మంచి మంచి పిల్లలు బాబా చేయి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. కొందరైతే మంచిగా బాబాను ఓపెన్గా చెప్పేసి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఈ తండ్రి అయితే ఎప్పుడూ ఎవరికి డైవర్స్ని ఇవ్వరు. వీరైతే డ్రామా అనుసారంగా వచ్చిందే చాలా పెద్ద కాంట్రాక్ట్ తీసుకోవడానికి. అందుకే బాబా అంటున్నారు, నేను అందరికంటే చాలా గొప్ప కాంట్రాక్టర్ని. అందరినీ పూల సమానంగా తయారు చేసి తిరిగి ఇంటికి తీసుకెళ్తాను. మీరు పిల్లలు తెలుసుకున్నారు, పతితులను పావనంగా తయారు చేసేటువంటి కాంట్రాక్టర్ ఒక్కరే. వారే మీ ఎదురుగా కూర్చున్నారు. కొందరికి కొంత నిశ్చయం ఉంటుంది, కొందరికి అస్సలే ఉండదు. ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. నడవడికే అలా ఉంటుంది. లోపల తప్పకుండా వారి మనసు తింటూ ఉంటుంది, నేను బాబా వద్దకు వెళ్ళి ఉండి బాబా పిల్లలుగా ఏం చేశాను అసలు? ఇంతకాలం బాబా పాలన తీసుకొని ఏంటి అసలు నేను ఇలా ఎందుకు చేశాను అని మనసు తింటూ ఉంటుంది. సర్వీస్ ఏమీ చేయకపోతే ఏం దొరుకుతుంది మరి? కేవలం రొట్టెలు చేయడం, కూర వండటం ఇవైతే ఇంతకుముందు కూడా మీరు చేసేవారు కదా. కొత్త విషయం ఏముంది అందులో? సేవ యొక్క ప్రమాణమును ఇప్పుడు ఇవ్వాలి, సర్వీస్ యొక్క ప్రూఫ్ ఇవ్వాలి. బాబా నేను ఇంతమందికి దారి చూపించాను అని. ఈ డ్రామా అయితే చాలా వండర్ఫుల్గా తయారై ఉంది. ఏదైతే జరుగుతుందో మీరు ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నారు. శాస్త్రాల్లో అయితే శ్రీకృష్ణుని చిత్రాన్ని పెట్టారు, కానీ చిత్రం అయితే ఒక్క బాబాదే ఉంది. వారే సర్వుల సద్గతి చేసేవారు. వీరిలాంటి చరిత్ర ఇంకెవరిది ఉండదు. చరిత్రలు కొంచెం మంచిగా ఉండాలి కదా, అంతే తప్ప ఎత్తుకెళ్ళాడు, దొంగతనం చేశాడు, తీసుకెళ్ళాడు, అపహరించాడు, ఇటువంటి మాటలు దీన్నేమైనా చరిత్ర అంటారా? సర్వుల సద్గతి చేసేటువంటి వారు తండ్రి. వారి కల్పకల్పం వచ్చి స్వర్గ స్థాపన చేస్తున్నారు. లక్షల సంవత్సరాల విషయం అయితే లేనే లేదు. పిల్లలు ఇప్పుడు చీచి అలవాట్లను విడిచిపెట్టాలి, లేకపోతే ఏం పదవిని పొందుతారు? ప్రియుడు గుణాలను చూసి ప్రేయసి పైన ప్రేమను పెంచుకుంటారు కదా. ఎవరిపై ప్రేమ ఉంటుంది అంటే బాగా సేవ చేసేటువంటి వారు, ఎవరైతే తన మతాన్ని వెంటనే ఫాలో చేస్తారో వారిపైన. ఎవరైతే సేవ ఏమాత్రం చేయరో వారు ఎందుకు పనికొస్తారు అంటున్నారు. ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవాల్సినవి. బాబా అర్థం చేయిస్తున్నారు, మీరు మహాన్ భాగ్యశాలిగా ఉన్నారు. మీ అంతటి భాగ్యశాలి ఇంకెవరు లేరు. మీరు స్వర్గానికి వెళ్తారు, కానీ ప్రాలబ్ధం చాలా ఉన్నతంగా తయారు చేసుకోవాలి. పురుషార్థంతో ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్నదే కల్పకల్పాంతరాల కోసం ఫిక్స్ అవుతుంది. పొజిషన్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఏం చేసుకోలేదనుకోండి, కల్పకల్పం ఏమీ పొందరు, ఇంకా సంతోషమే ఉండదు. ఇంకా ఏది లభిస్తే దాంట్లోనే తృప్తి చెందాల్సి వస్తుంది. పురుషార్థం మరి చాలా బాగా చెయ్యాలి. సర్వీస్ యొక్క ప్రమాణమును చూపించాలి. ఎంతమందిని మీ సమానంగా తయారు చేశారు అనేది బాబాకు ప్రూఫ్ ఇవ్వాలి. ఎంతమంది ప్రజలను తయారు చేశారు? ఇక్కడి తండ్రి, టీచర్ అందరి చేత పురుషార్థం చేయిస్తూ ఉన్నారు, కానీ అదృష్టంలో కూడా ఉండాలి కదా. सबसे बड़ा आशीर्वाद तो यह है जो बाप अपना शांति धाम छोड़कर पतित दुनिया और पतित शरीर में आते हैं. బాబా ఇచ్చే అన్నింటికంటే గొప్ప ఆశీర్వాదం ఏమిటి అంటే, బాబా పిల్లలైన మన కోసం తన శాంతి ధామాన్ని విడిచి పతిత ప్రపంచంలో పతిత శరీరంలోకి వచ్చారు. नहीं तो तुमको रचता और रचना की नॉलेज सुनाए कौन? లేకపోతే మీకు రచయిత రచన యొక్క జ్ఞానాన్ని వినిపించేదెవరు? ఇదెవరి బుద్ధిలోనూ కూర్చోదు కదా. సత్యుగంలో రామరాజ్యం మరియు కలియుగంలో రావణ రాజ్యం ఉంది అనే విషయం. రామరాజ్యంలో ఒక్కరిదే రాజ్యం ఉంటుంది, రావణ రాజ్యంలో అనేక రాజ్యాలు ఉన్నాయి. అందుకే మీరు అడుగుతారు, మీరు నరకవాసినా స్వర్గవాసినా అని. కానీ మనుషులకి ఏమీ అర్థం కాదు. మేము ఎక్కడి వాసులమో వాళ్ళకే తెలియదు. ఇదైతే ముళ్ళ అడవి, సత్యుగము పూల తోట. ఇప్పుడు మీరు ఫాలో ఫాదర్ మదర్ చేస్తున్నారు. అనన్యమైనటువంటి పిల్లలని కూడా ఫాలో చేస్తారు, అప్పుడే ఉన్నతంగా అవుతారు. బాబా అయితే చాలా అర్థం చేయిస్తూ ఉంటారు.
కానీ అర్థం చేసుకునే పిల్లలు చాలా కొద్ది మందే అర్థం చేసుకుంటున్నారు. కొందరైతే విని మంచి రీతిగా విచారసాగరమంతన కూడా చేస్తారు. కొందరు విని విననట్లుగా ఉంటారు, ఏం అర్థం కానట్టుగా ఉంటారు. ఎక్కడికక్కడ రాయాలి, శివబాబా గుర్తున్నారా, శివబాబా స్మృతిలో ఉండండి అని. అప్పుడే వారసత్వం లభిస్తుంది, వారసత్వం కూడా గుర్తొస్తుంది. దైవీ గుణాలు ఉంటేనే దేవతగా కాగలుగుతాం. ఒకవేళ క్రోధం ఉంది అంటే, ఆసురి అవగుణాలు ఉన్నాయంటే ఉన్నత పదవిని పొందలేము. అక్కడైతే ఈ క్రోధభూతం ఉండనే ఉండదు, రావణుడే ఉండడు. రావణుని భూతాలు ఎక్కడి నుండి వస్తాయి? ఇంకా రావణుడే ఉండనప్పుడు రావణ భూతాలు కూడా ఉండవు. దేహ అభిమానం, కామం, క్రోధం ఇవన్నీ చాలా పెద్ద భూతాలు. వీటిని తొలగించుకునేందుకు ఉపాయం ఒక్కటే, బాబా స్మృతి. బాబా స్మృతితోనే ఈ అన్ని రకాల భూతాలు పారిపోతాయి. अच्छा, मीठे मीठे सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा। रात्रि क्लास। बहुत बच्चों की दिल होती है हम भी औरों को आप समान बनाने की सेवा करें। అనేక మంది పిల్లల హృదయంలో ఈ సంకల్పం ఉత్పన్నమవుతుంది, నేను కూడా ఇతరులని నా సమానంగా తయారు చేసే సేవ చేయాలి అని, నా ప్రజలను తయారు చేసుకోవాలి అని. जैसे और हमारे भाई सर्विस करते हैं हम भी करें। माताएं जास्ती है, कलश भी माताओं पर रखा गया है। ఏ విధంగా ఇతర సోదరులందరూ సేవ చేస్తున్నారో అలాగే నేను కూడా చెయ్యాలి అనుకుంటారు. ఇక్కడ మాతలు అధికంగా ఉన్నారు, కలశం కూడా బాబా మాతల పైన పెట్టారు. మిగతాదంతా కూడా ప్రవృత్తి మార్గం. మరి ఇద్దరూ కావాలి. బాబా అడుగుతారు, మీకు ఎంతమంది పిల్లలు అని. చూస్తారు బాబా ఏమని జవాబిస్తారు అని. నిజంగా వాళ్ళకు కలిగినటువంటి 2-3 పిల్లలని బాబాకు సంఖ్యగా చెప్తారా, లేకపోతే బాబాను కూడా యాడ్ చేసుకొని చెప్తారా అని బాబా గమనిస్తారు. 5 तो अपने है, 1 है शिव बाबा। कई तो कहने मात्र ही कहते हैं, कई सचमुच बनाते हैं। కొందరు చెప్తారు బాబా ఈ శరీరానికి కలిగిన పిల్లలు 5, శివ బాబా 1 అని అంటారు. అంటే మొత్తం 6 అని చెప్తారు. కొందరు ఊరికి బాబాకు చెప్పడం వరకే చెప్తారు, బాబాను కూడా యాడ్ చేసుకొని. కానీ నిజంగా బాబాను తన వారసునిగా, తన కొడుకుగా, తన సంతానంగా అయితే చేసుకోరు. ఊరికి చెప్పేటప్పుడు తెలివిగా జ్ఞానపరంగా సమాధానం ఇస్తారు. ఎవరైతే బాబాను తన వారసునిగా తయారు చేసుకుంటారో వారు తప్పనిసరిగా విజయమాలలో తిప్పబడతారు. ఎవరైతే సత్యంగా వారసునిగా తయారు చేసుకుంటారో వారు స్వయం కూడా వారసులుగా అవుతారు. సత్యమైన హృదయం పైన యజమాని సంతృప్తి చెందుతాడు అంటారు. మరి మిగతా అందరూ మాట వరుసకు చెప్పాలి కదా, బాబాను కూడా యాడ్ చేసుకొని చెప్పాలి కదా అని చెప్తారు తప్ప నిజంగా వాళ్ళేమీ బాబాను వారసునిగా చేసుకోరు. ఈ సమయంలో పారలౌకిక తండ్రి మనకి మొత్తం వారసత్వాన్ని ఇస్తున్నారు. మరి వారిని జ్ఞాపకం చేయాలి, వారిని తన వారసునిగా చేసుకోవాలి. అప్పుడే 21 జన్మల వారసత్వాన్ని మనం వారి నుండి పొందగలుగుతాం. మీ బుద్ధిలో ఈ జ్ఞానం అయితే ఉంది కదా, ఇక్కడ ఉన్నవేవి కూడా ఉండేది లేదు. మొత్తం అన్ని వినాశనంలో అంతమైపోతాయి. అన్ని కళ్ళ ముందే కష్టపడి సంపాదించుకున్నవి, కూడబెట్టుకున్నవి అన్నీ కూడా వినాశనం అవుతాయి. ఇదైతే నాలెడ్జ్ ఉంది కదా, అర్థమైంది కదా. మరి బాబా ప్రతి ఒక్కరి స్థితిని చూస్తూ ఉన్నారు. నిజంగా నన్ను వారసులుగా చేసుకున్నారా, లేకపోతే చేసుకుందాము అని ఆలోచిస్తున్నారా? వారసులుగా తయారు చేసుకోవడం అంటే అర్థం బాబా అర్థం చేయించారు కదా. ఎంతోమంది పిల్లలు ఉన్నారు, అర్థమై కూడా అర్థం కానట్టు నటిస్తారు. ఏమీ అర్థం కానట్టు, ఏమో నేను బాబా ఇలా చెప్పారని అనుకోలేదు, దీని అర్థం ఇదని నాకు తెలియదు అంటారు. ఎంత స్పష్టంగా బాబా చెప్పినా కూడా
ఎందుకలా వ్యవహరిస్తారా పిల్లలు అంటే మాయకు వశమై ఉన్నారు. ఈ సమయంలో ఈశ్వరుడి వారిగా అయినా ఉండాలి, లేకపోతే మాయ వారిగా అయినా ఉంటారు. ఈశ్వరుడి వైపు లేరు అంటే మాయ వైపు ఉంటారు. ఈశ్వర్కే వశ జో హోంగే వహ వారిస్ బనా లేంగే. ఎవరైతే ఈశ్వరుడికి వశమై ఉంటారో వారు తప్పకుండా ఈశ్వరుని తన వారసునిగా చేసుకుంటారు. ఇంకా కొందరు ఎలా ఉంటారంటే ఈశ్వరుడి పిల్లలమని చెప్పుకుంటారు, కానీ మాయకు వశమై ఉంటారు కాబట్టి ఈశ్వరుణ్ణి తన వారసునిగా చేసుకోరు. కేవలం ఈశ్వరుని నుండి వారసత్వం తీసుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. జ్ఞాపకం ఎలా చేస్తారండి? బాబా నుండి నేను పూర్తి వారసత్వం తీసుకోవాలి అని. మరి బాబాను వారసుడిగా చేసుకున్నారా అంటే అది లేదు. అది అర్థం కాలేదు నాకు. నేను బాబాని జ్ఞాపకం చేస్తాను, బాబా నాకు తండ్రి, బాబా నుండే నేను అన్నీ తీసుకుంటున్నాను, బాబా నుండే నేను అన్నీ తీసుకుంటున్నాను అని అంటారు. కానీ ఈ సమయంలో కొందరు పిల్లలు అలా మాయకు వశమై ఉన్న కారణంగా బాబాను వారసునిగా చేసుకోవట్లేదు. మాల 8 की भी होती है, 108 की भी होती है. మాల అష్టరత్నాలది కూడా ఉంటుంది, 108 రత్నాలది కూడా ఉంటుంది. 8 तो जरूर कमाल करते होंगे. ఈ 8 మంది అష్టరత్నాలైతే చాలా అద్భుతం చేస్తూ ఉండొచ్చు. సచ్ముచ్ వారిస్ బనాకర్ హీ చోడ్తే హోంగే. ఈ 8 మంది అష్టరత్నాలైతే నిజంగా భగవంతుని తన వారసునిగా చేసుకునే తీరుతారు. బల్ వారిస్ భీ బనాతే హే, వర్సతో లేతే హీ హే. బాబాను వారసునిగా చేసుకుంటూ మీరు వారసత్వం అయితే తీసుకుంటారు కదా తప్పకుండా. फिर भी ऐसे ऊंच वारिस बनाने वालों के कर्म भी ऐसे ऊंच होंगे. ఎంతైనా ఇటువంటి ఉన్నతమైన వారసులుగా బాబాను తయారు చేసుకున్న వారి కర్మలు కూడా ఉన్నతంగానే ఉంటాయి. బాబాను ఎవరైతే వారసునిగా చేసుకుంటారో వారు చాలా ఉన్నతమైన కర్మలే చేస్తారు. ఎలాంటి వికర్మ జరగదు. వికార్ జో భీ హే సభీ వికర్మ హేనా. వికారాలన్నీ కూడా వికర్మలే కదా. బాబాను వదిలి ఇంకెవరినైనా జ్ఞాపకం చేయటం ఇది వికర్మే కదా. వికారాలైతే పెద్ద పెద్దవి కదా. బాబాను వదిలి వేరే వాళ్ళని జ్ఞాపకం చేస్తే వికర్మనా అని అనుకుంటారు. కానీ బాబా దీన్ని కూడా వికర్మ అంటున్నారు. తండ్రి అంటే తండ్రి. బాబా తన ముఖం ద్వారా చెప్తున్నారు, నిరంతరం నా స్మృతిలో ఉండండి. డైరెక్షన్ అయితే లభించింది కదా, మరి పూర్తిగా బాబా స్మృతిలో నిమగ్నం అయిపోవాలి. దాన్నే శ్రమ, పురుషార్థం అంటారు. ఏక్ బాప్ కో యాద్ కరే తో మాయా ఇతనా తంగ్ నా కరే. మీరు ఒక్క బాబాను మాత్రమే జ్ఞాపకం చేస్తూ ఉంటే మాయ అంతగా విసిగించదు అంటున్నారు. కానీ మాయ కూడా చాలా జబర్దస్త్గా ఉంది. అర్థమవుతుంది మాయ చాలా వికర్మలు చేయిస్తూ ఉంది అని. పెద్ద పెద్ద మహారథులను కూడా పడేసి మాయ నేలపైన తోసేస్తుంది. రోజు రోజుకి సెంటర్స్ అయితే వృద్ధి చెందుతూ ఉంటాయి. గీతా పాఠశాలలు, మ్యూజియంస్ తెరుచుకుంటూ ఉంటాయి. ఒక రోజు వస్తుంది, మొత్తం ప్రపంచంలోని వారు బాబా చెప్పింది నమ్ముతారు, ఈ బ్రహ్మ చెప్పింది కూడా నమ్ముతారు. బ్రహ్మను ప్రజాపిత అంటారు కదా, ఆత్మలనైతే ప్రజలు అని అనరు. మరి ప్రజాపిత బ్రహ్మ అంటే మొత్తం మానవ సృష్టికి, ప్రజలందరికీ తండ్రి అని అర్థం. మరి మనుష్య సృష్టిని ఎవరు రచిస్తారు అంటే కూడా ఏమంటారు? ప్రజాపిత బ్రహ్మ పేరే తీసుకుంటారు, ఎందుకంటే వారు సాకారంగా ఉన్నారు. శివబాబా అయితే నిరాకారుడు, శివబాబా అనాదిగా ఉన్నారు. ఇతను కూడా అనాది అని చెప్పాలి అంటున్నారు. ఇద్దరూ చాలా హయ్యెస్ట్. ఒకరేమో ఆత్మిక తండ్రి, మరొకరేమో ప్రజాపిత. ఇద్దరూ కూర్చొని మీకు చదివిస్తున్నారు. మరి ఇద్దరు హయ్యెస్ట్ అయినట్లే కదా. పిల్లలకి ఎంత నష ఎక్కాలి, ఎంత సంతోషంగా చదువుకోవాలి. కానీ మాయ ఆ సంతోషము నషాని ఉండనీయకుండా చేస్తుంది. ఇటువంటి స్టూడెంట్స్ ఒకవేళ విచారసాగర మంతన చేస్తూ ఉంటే సర్వీస్ కూడా చేస్తే ఎంత సంతోషం కలుగుతుంది అంటున్నారు. కానీ బహుశా ఇంకా టైం చాలా ఉందేమో పిల్లలకి. అందుకే ఇప్పుడు అలాంటి పురుషార్థము, నష, సంతోషం కనిపించట్లేదు అంటున్నారు. ఎప్పుడైతే మీరు కర్మాతీత స్థితిని చేరుకుంటారో అప్పుడు సంతోషం కూడా స్థిరంగా ఉంటుంది.
अच्छा, रूहानी बच्चों प्रति रूहानी बाप दादा का याद प्यार और గుడ్ నైట్. ధారణ కోసం ముఖ్య సారము. మొదటిది, రోజు రాత్రి తన లెక్కాచారమును చూసుకోవాలి. అతి మధురమైన బాబాను రోజంతలో నేను ఎంత సమయం జ్ఞాపకం చేస్తున్నాను. తనని తాను షో చేసుకోవడానికి లెక్కాచారములు చూసుకోవడం కాదు, తనని తాను షో చేసుకోవడానికి చార్ట్ పెట్టుకోవడం కాదు, గుప్తమైన పురుషార్థం చెయ్యాలి. సెకండ్ పాయింట్, బాబా ఏది వినిపిస్తున్నారో దానిపై విచార సాగరమంతన చెయ్యాలి. సర్వీస్ యొక్క ప్రూఫ్ని ఇవ్వాలి. విననట్లుగా ఉండకూడదు. లోపల ఎలాంటి ఆసురి అవగుణాలు ఉన్నా వాటిని చెక్ చేసుకొని తొలగించుకోవాలి. బాబా ఫస్ట్ పాయింట్లో చార్ట్ చెకింగ్ గురించి చెప్తున్నారు. మీరు డీప్గా చెక్ చేసుకోండి. నేను ఎలా నా యొక్క దినచర్యను గడిపాను, బాబాను ఎంత జ్ఞాపకం చేశాను, ఎంత ధారణ చేస్తున్నాను, ఇవి చూసుకోండి. షో చేయడానికి వద్దు, ఎవరికో చూపించుకోవడానికి నేను రోజు చార్ట్ రాస్తానని అలా వద్దు. సెకండ్ పాయింట్లో బాబా సేవ విషయం చెప్తున్నారు. మంచిగా విచార సాగరమంతన చేసి ఇతరులకు చెప్పాలి అనే తపనతో సేవలో ముందుకు వెళ్ళాలి. ఒకవేళ మీలో అవగుణాలు ఉంటే తొలగించుకోండి, కానీ సేవ పట్ల బాబా ఇచ్చే డైరెక్షన్స్ని విననట్లుగా ఉండడం చేయొద్దు. వరదాన్, वैराग्य वृत्ति द्वारा इस असार संसार से लगाव मुक्त रहने वाले सच्चे राज ऋषि भव. వైరాగ్య వృత్తి ద్వారా ఈ నిస్సార ప్రపంచం నుండి ఆకర్షణ ముక్తులుగా ఉండేటువంటి సత్యమైన రాజ ఋషి భవ. వైరాగ్య వృత్తి ద్వారా ఈ నిస్సార ప్రపంచంతో ఆకర్షణ ముక్తులుగా ఉండే సత్యమైన రాజ ఋషి భవ. వివరణ, రాజ ఋషి అనగా రాజ్యము చేస్తూ కూడా అనంతమైన వైరాగిగా, దేహం యొక్క పాత ప్రపంచంతో కొంచెం కూడా ఆకర్షణ ఉండకుండా ఉండడం. ఎందుకంటే మీకు తెలుసు, ఇది పాత ప్రపంచం, ఇది నిస్సారమైన ప్రపంచం, ఇందులో ఎటువంటి సారము లేదు. నిస్సార ప్రపంచంలో బ్రాహ్మణులకు శ్రేష్ఠ సంసారము లభించింది. కాబట్టి ఆ సంసారముతో అనంతమైన వైరాగ్యం, ఆ ప్రపంచంతో అనంతమైన వైరాగ్యం అనగా ఎలాంటి ఆకర్షణ లేదు. ఏ రకమైన ఆకర్షణ లేక ఆధీనత లేకపోయినప్పుడే రాజ ఋషి తపస్విగా పిలువబడతారు. కొంచెమైన ఆకర్షణ ఆధీనత ఉంది అంటే మాత్రం తపస్వి కాదు, రాజ ఋషి కాదు. స్లోగన్, युक्ति युक्त बोल वह है जो मधुर और शुभ भावना संपन्न हो. ఏవైతే మధురమైన మరియు శుభ భావన సంపన్నమైన మాటలు ఉంటాయో అవే యుక్తియుక్తమైన మాటలుగా పిలువబడతాయి. మధురత, శుభ భావన సంపన్నమైన మాటలే యుక్తియుక్తమైన మాటలు. ఈరోజు స్వమానం, నేను సత్యమైన రాజ ఋషిని. రాజుగాను ఋషిగాను రెండిటి అనుభవం చెయ్యాలి. సత్యమైన రాజ ఋషి అనంతమైన వైరాగ్యంతోనూ ఉండాలి, ఇంద్రియాలకు అధిపతిగా స్వరాజ్యాధికారిగాను ఉండాలి. ఆధీనత ఉండొద్దు. ఇంద్రియాల వైపు ఆధీనత ఉంది, ఆకర్షణ ఉంది అంటే రాజుగా లేనట్లే. అందుకే రాజ ఋషి అనంతమైన వైరాగ్యం మరియు స్వరాజ్యాధికారి స్థితిని రోజంతలో అనుభవం చేద్దాం. ఓం శాంతి.